బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మధ్యాహ్నం పుష్టిగా భోంచేసి చక్కగా ఒక నిద్ర తీసి పావుతకు 4 గంటలకు లేచి బాత్రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ క్రీమ్ చేతిలో వేసుకుని చక్కగా ఇన్ని నీళ్లు వేసుకుని బాగా 2 చేతులు రుద్ది తర్వాత 2 బుగ్గల మీద నుదురు మీద గడ్డం మీద మొత్తం ఆ క్రీమ్ అంతా రాసుకుని బాగా రుద్దుకుని నీళ్లతో బాగా కడుక్కుని మెత్తటి ఒక టర్కిష్ టవల్ తీసుకుని ఆ మొహం అంతా చక్కగా తుడుచుకుని కళ్ళద్దాలు వేసుకుని రోడ్డు మీద అలా నడుచుకుంటూ స్వీట్ షాప్ కి వెళ్ళి ఏక్ హల్వా దో అంటే అతను ఒక ప్లేట్ లో హల్వా ఇస్తాడు. అందులో బాదం పప్పు ఉంటుంది, చక్కగా గాజర్ ఉంటుంది, మెత్తటి గాజరు 2 స్పూన్లు తినేసరికి ఎంత బాగుంటుంది. స్వీట్ అయిపోయింది, హాట్ కావాలి వెంటనే ఏ కచోడి దో అంటే అతను కచోడి ఇస్తాడు. నువ్వు మధ్యలో స్పేస్ క్రియేట్ చేస్తే మీఠీ చట్నీ దో అనగానే నువ్వు బొటన వేలు నొక్కి క్రియేట్ చేసిన స్పేస్ లో ఆ మీఠీ చట్నీ వేసుకుని కచోడిని పట్టుకుని అటు ఇటు తిప్పితే ఆ మీఠీ చట్నీ అటు ఇటు పరుచుకుంటే అలా తీసుకుని ఒక ముక్క కొరికి మంచిగా ఉండే ఆ పచ్చిమిర్చిని అలా కొరికి ఈ కచోడి ముక్కను కొరికి 2 కలిపి నవిలి తినేసి అల్లం సొంఠి యాలకులు వేసిన వేడివేడి టీ తాగి అలా నడుచుకుంటూ వెళ్ళి లైబ్రరీలో కూర్చుని ఆ రోజు వచ్చిన పేపర్లన్నీ చదివేసి ఇంటికొచ్చి ఓటీటీలో ఒక సినిమా చూసి రాత్రి 2 ఫుల్కాలు ఇంత కూర తినేసి హాయిగా ఇంకా హాయిగండి బాబాయ్, చాలు ఇంకెంత తింటా నేను సరిపోతు పడుకుంటాను ఇక. జైపూర్ వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ సువాసనలకి ఇప్పటికీ నా మనసులో ఆ జైపూర్ వీధులే కనిపిస్తున్నాయి. ఎందుకు పోయినావు జైపూర్? ఆ వీధులు ఎవరు తిరుగుమన్నారు? ఆ వాసన చూస్తలేదు బాబాయ్, ఓ 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోవడం కాదు ఈ బాబాయ్ అలాంటి వంటలని. నువ్వు అంత పూర్ అయినప్పుడు నువ్వు జైపూర్ ఎందుకు పోవాలి? బాబాయ్ అక్కడ తిన్నాడంటే ఒక్కసారి తిన్నాడంటే ఆ రుచి పట్టేస్తాడు, వెంటనే వచ్చి ఇక్కడ చేసేస్తాడు. బాబాయ్ హోటల్ ఈ రోజు మనం చేసుకోబోయే మొట్టమొదటి వంటకం బాదం గాజర్ హల్వా. సామాన్లు అందుకోవా? అది కాదు బాబాయ్, ఓకే జైపూర్ పోతే హవా మహల్ చూస్తారు, నువ్వేంది బాబాయ్ హల్వా ఎలా తయారు చేస్తారు ఇవి చూస్తావేంది బాబాయ్? నాకు అర్థం కాదు. అదే నా ఆగ్రాకు పోతే ఎవరైనా తాజ్ మహల్ చూడాలి అంతే తప్ప ఆగ్రాలో ఏం దొరుకుతాయి, ఆగ్రా పక్కకి ఏం అమ్ముతున్నారు ఇవెందుకు బాబాయ్? నాకు అర్థం కాదు. ఇది నా వృత్తి ప్రవృత్తి. చార్మినార్ పోతే చార్మినార్ చూడాలి, ఆడ బిర్యానీ ఎవరు మంచిగా చేస్తారు, ఆడ బిర్యానీ ఎక్కడ స్పెషల్, దానిలోకి మనం ఎట్లా చేద్దాం. అరే 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 ఏంది డెడికేషన్? నాకు అర్థం కాదు. అంతే ఈ డెడికేషన్ ఏమో కానీ వచ్చినాక అవి చెప్పి చెయ్యమని చెప్పి నన్ను ఇది చేస్తావు మళ్ళా. సర్లే చేసినాక బాగుంటాయి కాబట్టి నేను హ్యాపీయే. మూకుడెక్కించి ఆ సగం గిన్నె నెయ్యి వేయి. సగానికి పైగా వేయాలా? అందులో నెయ్యి ఎంత ఉందో చూసి సగం వరకు వేసి అందులో 30 వేసి ఇక్కడ 2 రకాల క్యారెట్లు ఉన్నాయి చూడు. ఒకటి మామూలు గాజరు, ఒకటి ఢిల్లీ గాజరు. తొక్క ఉంచి చక్కగా కడిగి ఉడకబెట్టి తెచ్చాను. ఇది ఢిల్లీలో మాత్రమే దొరుకుతుందా? లేదు, అన్ని చోట్ల దొరుకుతుంది. దాని పేరు ఢిల్లీకా గాజర్. దీన్ని మ్యాష్ చేయాలి. నేను చెత్త కొడుతుంటాను కానీ అక్కడ నెయ్యి వేడెక్కిన తర్వాత నువ్వు చక్కగా ఆ గోధుమ పిండి వేసి గోధుమ పిండిని వేయించు. ఈ గోధుమ పిండినా పచ్చిదనం పోయేదాకా వేయించాలి. చూడు నెయ్యి వేడెక్కిందా? వేడెక్కినట్టే వేసాయి. గోధుమ పిండి వేసి చక్కగా దాన్ని పచ్చిదనం పోయేదాకా. మన ఊరి వాసులు జైపూర్ వెళ్లే అవసరం లేకుండా బాబాయ్ ఇక్కడ బాదం గాజర్ హల్వా చేస్తున్నాడు అన్న విషయాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేస్తే సాయంత్రానికల్లా అందరూ తెలిసిపోయి వస్తారు కదా. అంతే. సరే వేస్తున్నా. ఆ గోధుమ పిండి వేసి మొత్తం ఆ పచ్చిదనం పోయేదాకా అలా వేయించి కాసేపు. క్యారెట్ హల్వా అంటే ఏం చేస్తారంటే క్యారెట్ తీసుకుని ఆ క్రేట్ చూస్తారు చూడు, గీకుతారు చూడు. అవునవును. దాన్ని గీకి నానా యాతన పడి అందులో చిన్న మొక్క మిగిలిపోయి ఆ మొక్కనే మళ్ళీ హల్వాలో వేసేసి ఏం చేయాలో అర్థం కాక తినేటప్పుడు ఇబ్బంది పడి అలాగా గీకే ప్రాసెస్ లేకుండా చక్కగా ఈ బాబాయ్ చూడు ఎంత చక్కగా ఉడికించేసి చేతులు కోసుకోపోతే చేస్తే అబ్బాబ్బా ఎంత యాస్ట్ వస్తుంది. చిరాకది. ఇది చూడు హాయిగా అయిపోయింది. ఉడకబెట్టి ముద్ద చేసిన క్యారెట్,
అవును, ఈ గోధుమ పిండి ఎందుకు ఇష్టం అసలు? వేసి గోధుమ పిండి పడుతుంది, అందులో ఒక పదార్థం ఉంటుంది, జిగురు ఉంటుంది, అందులో పట్టి ఉంచుతుంది అన్నమాట మొత్తాన్ని. ఇప్పుడు చాలాసేపు వేయించాలి. చాలాసేపు అంటే అందులో తడి ఉంది కదా, ఆ తడి ఆరిపోవాలి. అలాగే కలపాలి, గట్టి కలపాలి, టక్క టక్క టక్క. బాదం పప్పుల పొడి మొత్తం. ఎస్. అలాగ ఒక 10-15 నిమిషాలు వేయించు. పచ్చికోవా వేసి మళ్ళీ కలపాలా? ఆ జైపూర్ వెళ్ళడం ఏందో, అక్కడ హల్వా చూడడం ఏందో, ఆ హల్వా ఇక్కడ చేద్దామంటాం ఏందో. చక్కెర మళ్ళీ ఇది కూడా కలిసేదాకా కలపాలా? చక్కెర అదే కరిగిపోతుంది, ఒక్క నిమిషం అలా వదిలేస్తుంది. అది కలవడానికి సరిపడే బలప్రయోగం చేయాలి తప్ప మూకుడు మొత్తం కదిలిపోయే బలప్రయోగం చేయకూడదు. కలుపుతూ ఉంటే ఇదేసే కండెన్స్డ్ మిల్క్. క్యారెట్ ఒక పాలు ఉంటే చక్కెర ఒక పాలు వేయాలి. కానీ మనం రిచ్గా చేస్తున్నాం కాబట్టి, కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి సగం కండెన్స్డ్ మిల్క్ సగం చక్కెర వేస్తున్నాం. యాలకుల పొడి. యాలకుల పొడి. అలా ఒక 5 నిమిషాలు బాగా కలుపు. ఒక్కసారి ఇటు సైడ్ ఒక లుక్ వేసి చెప్తా. అయిపోయింది, తీసేయి, పక్కన పెట్టి. అయిపోయినట్టేనా? వేడివేడిగా ఇప్పుడు మనం మరో వంటకం చేసుకుందాం. ఆ వంటకం పేరేంటంటే సూజీ మటర్ కచోడి. ఓకే, ఆ గిన్నె అందుకో, పై మీద ఎక్కించు. గిన్నెనా?
ఒక ఖాళీ గిన్నె తీసుకుని 2 గిన్నెలు నీళ్ళు పొయ్యి వెలిగించి కొంచెం ఉప్పు తగిలించి రామేశాల నూనె 2 చుక్కలు తుస్ అంటుందంటే వేడెక్కినట్టే. ఈ గోధుమ పిండిని ఉప్మా రవ్వలో కలిపేయాలా? కలపచ్చు. కలిపేస్తా. కలపచ్చు. ఎందుకు ఒకేసారి నీళ్ళు వేస్తే అయిపోలే? అలా కంటే ఇది బెటర్. 2 కలిపి పడతాయి. కొద్ది ఎలా ఒకటేసారి వెళ్ళినా కొంచెం వేయాలి. అబ్బో ఉప్మా టెక్నికే అది కదరా. నీళ్ళు ఇంకొన్ని పడతాయేమో అనిపిస్తుంది నాకు. ఉప్మా అంటే జారుగా ఉంటుంది. 1కి 3, 1కి 4 వేస్తాం. ఇక్కడ మనం 1కి 2 వేస్తున్నాం. కారణం ఏంటంటే ఇదంతా స్టఫింగ్ తయారవుతుంది. ఇది ఒక కూర తయారవుతుంది. కూర అందులోకి వెళుతుంది. అది పొర అనమాట, పై పొర. కొంచెం కలుపుకుంటూ వెళ్ళు. మొత్తం వేస్తే ఏం ఇబ్బంది లేదు. కలుపుతూ ఉండాలి బలంగా, అంతే. మూత పెట్టేసి వదిలేసాయి చిన్న మంటలో. ఓ మూకుడు అందుకో, ఈ గిన్నెలు తీసే. ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంగువ, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారపొడి, ఆమ్చూర్, పచ్చి బఠాణి, ఒక అరసంచ ఉప్పు తగిలి, కొత్తిమీర, ఈ బఠానీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఇదంతా బరకగా రుబ్బుకుని తీసుకురా. 2 పొయ్యిలు కట్టేసి
పోయి కట్టేసేవుగా వెళ్ళి తీసుకుని చక్కగా బరక రుబ్బుకునిరా. ఈ అలాగే లోపల నేను నూనె వేడి చేస్తా. బాబాయ్ నువ్వు అన్నట్టు బరక కొట్టించిన ఒక 6 ఉండలు చేయి, ఇవి ఒక 6 ఉండలు చేయి. పూర్ణ బొండలా చేయాలా? అంతే. నాకు అర్థమైపోయింది కదా. ఇక నువ్వు విడిచేయి, ఈ లోపల పెట్టాలి అంతేనా? అంతే. నువ్వు జస్ట్ చెప్పిన నేను పట్టేస్తా. ఈ మాత్రం ఉండేయాలా? చాలు. ఇవి ఒక 6 ఉండలు చేయి. మధ్యలో మందంగా ఉండాలి, అంచులు పలుచగా ఉండాలి. కూర్చోయి చిన్నది. గ్యాప్ ఉండకూడదు, అంతే. అది ప్రధాన సూత్రం. అంతే, కరెక్ట్. ఇప్పుడు నువ్వు అన్నట్టు అన్నీ చేసేసిన వేయించి నూనెలో. ఇవన్నీ తీసుకుపోయి నూనెలో వేయాలా? అంతే కదా. ఆ మిరపకాయలు ఎందుకు వేయించాలి నూనెలో, అదిగోనా? కొరకాలి మధ్యలో. ఆహా, ఒక్కొక్కటి వేయాలా? అన్నీ ఒకేసారి వేయాలా? ఒకటి మెల్లగా ముందు. అది వండిన పదార్థమే, ఇది వండిన పదార్థం. డైరెక్ట్గా తిన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అవునవును. కానీ అది కొంచెం పై పొర అలాగ రంగు మారితే, చిన్నగా కరకరలాడే స్థితికి వస్తే అదొక రుచి అన్నమాట. కాబట్టి కొంచెం సేపు అట్లా ఒక 7-8 నిమిషాలు అలా వదిలేసావనుకో బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పుడు ఏం కెలకబాకు. ఈ మిర్చీలు సైడ్లో వేసాయి, తీసి దాని మీద కొంచెం ఉప్పు జల్లితే అయిపోయింది. ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేయి. ఓకే, అయిపోయింది. తీసేయి. చేయాలా? నూనె ఇక్కడి నుంచి తీసా, రబ్బు రోడ్డు మీద ఎక్కించు. ఇతడి పాత్రలోకి హల్వా మార్చు. హల్వా చేసావా బాబాయ్? చేయాలా? బాదం జాజర్ హల్వా. బాదం పలుకులు వేసి నొక్కే. सूजी मटर कचौड़ी।
సూపర్, 2 వంటలు సిద్ధం. సిద్ధం. సూజీ మటర్ కచోడి ఎలా తయారు చేసావు? సూజీ మటర్ కచోడి ఎలా తయారు చేస్తానంటే, ముందు ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉప్పు, వాము, కొద్దిగా నూనె వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో బొంబాయి రవ్వ, గోధుమ పిండిని వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకొని చిన్న మంటలో కాసేపు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మూకుడులో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంగువ, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఆమ్చూర్, పచ్చి బఠానీ, అర చెంచా ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేయించుకొని కచ్చపచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని బొంబాయి రవ్వ మిశ్రమంలో కూర్చి కచోడీలాగా తయారు చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి 10 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని వేయించిన పచ్చిమిరపకాయ, స్వీట్ చట్నీతో నంచుకుంటే సూజీ మటర్ కచోడి రెడీ. బాదం గాజర్ హల్వా ఎలా తయారు చేసావు? బాదం గాజర్ హల్వా ఎలా తయారు చేస్తానంటే, ముందుగా మూకుడు పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత అందులో గోధుమ పిండి వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఢిల్లీకా గాజర్, నార్మల్ క్యారెట్ ని స్మాష్ చేసుకుని ఉడుకుతున్న గోధుమ పిండిలో వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని దాంట్లోనే బాదం పప్పు పొడి, పచ్చికోవా కూడా వేసి బాగా కలుపుకొని చక్కెర, కండెన్సర్ మిల్క్ కూడా వేసి 10 నిమిషాలు బాగా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసి మరొక 5 నిమిషాలు బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి బాదం ముక్కలు వేసుకుంటే బాదం గాజర్ హల్వా రెడీ. కొంచెం గాజర్ హల్వా వేసుకుని ఇందులోంచి ఒక కచోడి తీసుకో. తిని ఎలా ఉందో చెప్పు. ముందు స్వీట్. ఆహాహా, ఎంతో మధురంగా ఉంది బాబాయ్. ఇంకెళ్ళక జైపూర్ నుండి తెచ్చాడు. సూజీ మటర్ కచోడి. ఉత్తర భారతదేశానికి వెళ్ళే పని లేకుండా ఇక్కడే 2 వంటలు అదిరిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నేను ఢిల్లీకి బయలుదేరుతాను. బయలుదేరు. ఉదయాన్నే లేచి చందనం సబ్బు ఒకటి తీసుకుని చందనం వాసన వచ్చే వరకు చక్కగా సబ్బంతా ఒళ్ళంతా రుద్దుకుని శుభ్రంగా నీళ్లతో కడుక్కుని మంచిగా కుంకుడుకాయలు వేడి నీళ్ళలో నానబెట్టి తర్వాత ఉడకబెట్టి ఆ రసం తీసి తలకి రాసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్లతో హాయిగా తల నిండా నీళ్లు పోసుకుని స్నానం చేసి మెల్లగా సూట్ కేసు తీసుకుని ఢిల్లీకి బయలుదేరతాను. బాబాయ్ నీ బట్టలు వేసుకో బాబాయ్. మెల్లగా ప్యాంట్లు, షర్ట్లు, బనియన్లు, తర్వాత రుమాళ్ళు అవన్నీ తీసుకుని కස්සని పర్ఫ్యూమ్ కొట్టుకుని టాక్సీ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అలా లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసుకుని హాయిగా ఫ్లైట్ లో కూర్చుని కాఫీ ఒకటి కొనుక్కుని 170 రూపాయలకి అలాగ సిప్ చేస్తూ కూర్చుంటాను. ఈ లోపల ఫ్లైట్ బయలుదేరి అలా గాల్లో వెళ్తుంటుంది. గాల్లో ఇలాగ కిటికీ పక్కన చూసుకుని మేఘాల్లో తేలియాడుతూ అలాగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ చాందినీ చౌక్ మార్కెట్ అంతా తిరుగుతూ చోలే భటూరే ఎలా తయారు చేస్తారో చూస్తే వీళ్ళేంటి అప్పుడే ఢిల్లీకి వెళ్ళిపోయాడు నాకన్నా ముందే, లేకపోతే నా సోది భరించలేక పారిపోయాడా.